ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ముజ్జాడ యుగంధర్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఆఫీసు నందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవలసిన ప్రభుత్వం ఆ దశగా ఆలోచన చేయడం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉన్నారని, వారందరికీ ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తామని, లేని ఎడల నిరుద్యోగ భృతి ప్రతి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి నేటికి సంవత్సరం కాలం గడిచిన ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని అన్నారు. నా పేరు కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ అఖిల భారతీయ యువజన సమైక్య శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం కావస్తున్న నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లారు. ఆ రోజు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తాము, అలాగే ఏదైతే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వ నాయకులు ఇంతవరకు కూడా ఉద్యోగాలను తీయకపోవడం, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం సిగ్గుచేటు. మీ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారి నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలి. లేని పక్షంలో ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ అఖిల భారతీయ యువజన సమైక్యగా అనేక పోరాటాలకి మీరు చవిచూడవలసి వస్తుంది. నిరుద్యోగుల మీద నీళ్లు చల్లారు మీరు, నిరుద్యోగుల ఆశలను పడదలో పట్టించారు మీరు. ఈ రోజు నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అని మీ ఉపాధి లేక ఉద్యోగం లేక వలస కూలీలుగా నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగుల మీద మీరు నీళ్లు చల్లి ఒక ఉద్యోగం కూడా. రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా పరిషత్ దగ్గర ధర్నాకారం నిర్వహిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలో రాకముందు నిరుద్యోగులకు ఆదుకుంటాం, నిరుద్యోగ భృతి ఇస్తాం 3,000 రూపాయలు, అలాగే ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఉద్యోగాల ప్రకటన లేదు. అలాగే నిరుద్యోగ భృతి పైన ఊసే లేకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. తక్షణమే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి, అలాగే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అలాగే అధికారంలో రాకముందు మంత్రి లోకేష్ గారు పెద్ద హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకి ప్రత్యేకంగా 20 లక్షలు, పరోక్షంగా 20 లక్షలు ఉద్యోగాలు కల్పించారు. తక్షణమే ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీలు నెలకొల్పాలి, నిరుద్యోగులకి ఆదుకోవాలి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ రోజు రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఏ వైపు డిమాండ్ చేస్తున్నాం. లేని Yeah.